నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసదేవి మ్యారేజ్ బ్యూరో. సో అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందామండి. ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి 40 సంవత్సరాల వధువు వరంగల్ నుండి మన దగ్గర వచ్చారండి. ఈ అమ్మాయి నిర్మలాదేవి గారు. వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి బలిజా క్యాస్టు. వరంగల్లో ఉంటుంది. అమ్మాయి ఉంది. అమ్మాయి బీటెక్ చదువుకునే అమ్మాయి ఉందండి. కూతురు ఉంది ఈవిడకి. ఈవిడ ఏజ్ వచ్చేసి 40+. ఒక కూతురు ఉంది. భర్త చనిపోయారండి. ఎవరైనా ఇల్లరికం వెళ్ళాలనుకునే వారికి ఇది సూటబుల్ మ్యాచ్. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ మనకి ఏమి ఇవ్వలేదు. 44 అలా ఏజ్ ఉంటుందని చెప్పిందండి. ఎవరైనా 45, 46, 50 ఇయర్స్ లోపు వరుడు ఎవరైనా ఉంటే మీకు పిల్లలున్నా కూడా ఈ ప్రొఫైల్ సెట్ అవుతుంది. మీకు ఖచ్చితంగా ఈవిడకి ఆడపిల్ల ఉంది, బీటెక్ చదువుతుంది కాబట్టి అమ్మాయిని చూసుకునే బాధ్యతలు తీసుకునే వరుడే వీళ్ళు కావాలని కోరుకుంటున్నారు. ఉండేది వరంగల్లో ఉంటారు. సో వీళ్ళకు కుల పట్టింపులు ఏవి లేవండి. ఎస్సీ ఓన్లీ బీసీ ఓసీలో ఏ కులం ఉన్నా వీళ్ళు చేసుకుంటారు. సో ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి ఇందిరా గారు వచ్చేసి కామారెడ్డిలో ఉంటారు. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1989లో జన్మించారు. 1వ నెల 6వ తారీఖు జన్మించారు. సో ఈ అమ్మాయికి పిల్లలు 2 అబ్బాయిలు ఉన్నారండి. ఆ అమ్మాయితోనే ఉంటారు. ఈవిడ రెండో సంబంధం గురించి కోరుకుంటున్నారు. సో పిల్లలైతే వీళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉంటారు. సో ఈవిడ డిగ్రీ చదువుకున్నారు, ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు కామారెడ్డిలోనే. ఈవిడ హైట్ వచ్చేసి 5.1 అండి. భర్తతో విడాకులు అయిపోయింది. వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి కళింగ వైశ్యాస్. వీళ్ళు నాన్ వెజిటేరియన్స్ అండ్ వెజ్, నాన్ వెజ్ కూడా తింటారు. కళింగ వైశ్యాస్. వీళ్ళు ఉండేది కామారెడ్డిలో. ఎవరైనా వైశ్యాస్లో ఉండి 2 బాబుల్ని కూడా మేము చూసుకుంటాము అనుకునేవారు, 45 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటిన వరుడు ఎవరైనా ఉంటే ఈ ప్రొఫైల్ మీకు ఇస్తాము. తెలంగాణలోనే కావాలి. వీళ్ళు కళింగ వైశ్యాస్. సో వైశ్యాస్లో ఎవరైనా వరుడు ఉంటే మీరు మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి. మీకు పిల్లలున్నా కూడా ఈవిడ చేసుకుంటారు. సో వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటంటే మినిమం బిజినెస్ చేస్తూ కొంచెం ఇన్కమ్ సోర్స్ ఉన్న ఫ్యామిలీ కావాలి, ప్లస్ విడో అయి ఉండాలి. అంటే అవతల వచ్చే అబ్బాయి కూడా భార్య చనిపోయిన వాళ్ళే ఉండాలి. విడాకులైన వాళ్ళని వీళ్ళు చేసుకోరంట. సో వీళ్ళ రిక్వైర్మెంట్స్ అయితే ఇవండి. సో ఈరోజు వచ్చిన 2 సంబంధాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి మన వీడియోలలో ఏ ఒక్క అమ్మాయి గురించి కూడా క్లియర్ డీటెయిల్స్ చెప్పడం లేదండి. ఎందుకంటే అడ్రస్సు, వీధి, పూర్తి ఏరియా పేరు ఇవన్నీ మా దగ్గర ఉన్నా కూడా మేము చెప్పడం లేదు ఛానల్లో. సో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం చాలామంది ఏరియా పేరు చెప్పినా, అడ్రస్లు చెప్పినా కనుక్కుంటున్నారు, జస్ట్ ఇంటి పేరుతో సహా చెప్పినా. అందుకే జస్ట్ బేసిక్ డీటెయిల్స్, వాళ్ళ హైటు, వెయిటు, చదువు, సో వాళ్ళు ఎటువంటి ప్రొఫైల్ కోరుకుంటున్నారు అవి మాత్రమే మేము వీడియోలలో చెప్తున్నాము. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, మాకు మెసేజ్ చేస్తారు కదా, అప్పుడు మీకు పర్సనల్గా వాట్సాప్లో వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ డీటెయిల్స్ నచ్చితే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు, మాకు నచ్చింది మేడం మీరు పంపించండి అంటే మేము క్లియర్గా వాళ్ళ డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది. మా రిజిస్టర్ కస్టమర్స్కి అయితే డైరెక్ట్ వాళ్ళ మొబైల్ నెంబర్స్, అడ్రస్లు ఇస్తాము. సో యూట్యూబ్లో చూసే వారికైతే బేసిక్ డీటెయిల్స్ పంపిస్తాము. మీ డీటెయిల్స్ కూడా మాకు వాట్సాప్ చేస్తే వాళ్ళకు మీకు నచ్చితే అప్పుడు మొబైల్ నెంబర్స్, అడ్రస్లు ఇస్తాము. కుదిరిన తర్వాత కమిషన్ తీసుకుంటాము. ఇది ఒక ప్రాసెస్. లేదు మేడం మాకు సపరేట్గా సంబంధాలు చూడండి అంటే మీకు ప్యాకేజెస్ ఉంటాయండి. యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో కూడా ఛానల్లో పెట్టాను. మీకు నచ్చిన ప్యాకేజ్ తీసుకోవచ్చు. లేదు మీకు అర్థం కాలేదు అంటే మరి కాల్ చేయండి, మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి. ప్యాకేజెస్ ఉంటాయి. 2 months ప్యాకేజ్ ఉంటుంది, 6 months ప్యాకేజ్ ఉంటుంది, 5 months ప్యాకేజ్ ఉంటుంది, 1 year ప్యాకేజ్ ఉంటుంది. మీకు నచ్చిన ప్యాకేజ్ తీసుకుంటే మేము సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో మన మానసదేవి మ్యారేజ్ బ్యూరోలో ఫ్రీ సర్వీస్ ఉండదు. సో మేము ఎక్కడెక్కడో మ్యారేజ్ బ్యూరోలలో మేము డబ్బులు కట్టుకున్నాము, మాకు ఎటువంటి సర్వీస్ అనేది అందలేదు. సో అందుమూలాన మీరు నాకు ఫ్రీ సర్వీస్ ఇవ్వండి అని చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు. మేము మా మానసదేవి మ్యారేజ్ బ్యూరోలో మేమైతే ఫ్రీ సర్వీస్ అయితే ఇవ్వము. సో ఖచ్చితంగా పెయిడ్ కస్టమర్స్కి మాత్రమే సర్వీస్ ఇవ్వబడుతుంది. సో మీకు నచ్చినట్టయితే మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. లేదు అంటే వీడియో స్కిప్ చేసేయండి. సో కాల్ చేసే ముందు వీడియో కంప్లీట్గా విని కాల్ చేయండి. ఖచ్చితంగా ఫీజు పే చేసుకున్న వారికి మాత్రమే మేము సర్వీస్ ఇస్తాం.
సో రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి. నమస్తే.